నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను సుదిత ముందుగా ప్రధానాంశాలు నకిలీ ఏసీబీ అధికారి గుట్టు రట్టు నిందితుడిని అరెస్ట్ చేసిన అధికారులు రాజకీయ లబ్ధి కోసం జగన్ పాకులాడుతున్నాడు మంత్రి అయ్యన్న పాత్రుడు ఫైర్ దళితుల భూముల్లో అక్రమ గ్రావెల్ తవ్వకాలు ఆపాలి ఆర్టీఓ కార్యాలయం వద్ద రైతుల ధర్నా విశాఖ జిల్లాలో పోలీసుల తనిఖీలు 20 లక్షలు విలువ చేసే గంజాయి స్వాధీనం అటవీ శాఖ అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి కాకినాడలో ధర్నా చేపట్టిన గిరిజనులు ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖలో నకిలీ ఏసీబీ అధికారి గుట్టు రట్టయింది నగరంలోని ఎగ్జిక్యూటివ్ కోర్టు సమీపంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న భాస్కర్ అనే వ్యక్తి రహస్యంగా తన కార్యకలాపాలను సాగిస్తున్నాడు భాస్కర్ వ్యవహారంపై అనుమానం వచ్చిన ఏసీబీ అధికారులు గట్టి నిఘాతో నిందితుడిని పట్టుకున్నారు ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మీడియాతో మాట్లాడారు తెలుసు ఎల్ శాంతారావు పైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నేను దర్యాప్తు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసాం బెంగళూరు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో అతని బంధువుల ఇంటికి కూడా సోదాలు చేయడం జరిగింది ఆ సందర్భంలో మాకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్లోనేమో ఈ ఎగ్జిక్యూటివ్ కోర్ట్ రూమ్ నెంబర్ 206లో ఒక ఆసామి అక్కడ డీసీ ఎక్సైజ్ పెట్టిన రూములో దిగి తను ఏసీబీలో లీగల్ అడ్వైజర్ అని ఉన్నతాధికారి అని చెప్పి గాజువాక సర్వేరు అలానే ఎలమంచిల్ సర్వేర్కి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పి కేసులు రెడీ అవుతున్నాయి ఉన్నతాధికారులకి ఇన్ఫ్లుయెన్స్ చేసి మీకు కేసులు లేకుండా చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు రాబెట్టుకోవడానికి ప్రయత్నం జరిగింది అందులో ఆ ప్రయత్నంలో భాగంగా గాజువాక సర్వేరు నిన్న 2,50,000 ఆ రూమ్లోకి వచ్చి ఇవ్వటం జరిగింది ఆ తర్వాత మనం అతన్ని ఇంటర్సెప్ట్ చేసి ఆ 2,50,000 అతనికి ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నిస్తే అతను చెప్పిన వివరాల ప్రకారంగా గాజువాక సర్వేర్ దగ్గర నుంచి తను తీసుకున్నట్టు ఒప్పుకున్నాడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ పోటీలు కొనసాగుతున్నాయి 5 రోజుల పాటు జరిగే ఈ పోటీలలో సుమారు 1000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ నారాయణరెడ్డి మాట్లాడుతూ ఇండోర్ స్టేడియంలో సింథటిక్ మ్యాట్ కోర్టుల్లో మ్యాచ్ నిర్వహించడం ఇదే తొలిసారని అన్నారు అలా భోగాపురం ఎయిర్పోర్ట్ భూ వివాదంపై ఇటీవల అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై జగన్ చేసిన విమర్శలపై మంత్రి అయ్యన్న పాత్రుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఎయిర్పోర్ట్ అథారిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఎయిర్పోర్టు నిర్మాణం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు రాజకీయ లబ్ధి కోసం జగన్ పాకులాడుతున్నారని ఆయన విమర్శించారు ఒక పనికిమాలిన వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకులు ఉండడం ఈ ఆంధ్ర ప్రభుత్వాలు దురదృష్టంగా భావిస్తున్నాను. నిన్న భోగాపురం వస్తూ భోగాపురంలో
అతను మాట్లాడిన మాటలు చూస్తే ఒక ప్రతిపక్ష నాయకుడిగా అర్హతలేని వ్యక్తి మాట్లాడిన మాటలు. నిన్న పేదల భూములపై గద్దల్లా వాడిపోయారు అని పెద్ద హెడ్లైన్తో సాక్షి పేపర్లో హెడ్లైన్ వచ్చింది. చూశారు మీ అందరూ కూడా. అలాగే మిగతా పేపర్లో కూడా అతని కాడుకు మాటలు ప్రచురణ జరిగాయి. దాని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా దాంట్లో అతను మాట్లాడుతూ నా పేరు కూడా కొంచెం ఎవరి పనిపన్నాం, నా పేరు కూడా ప్రస్తావన తీసుకొచ్చారు అతను. ఇటువంటి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలంటే ఎయిర్పోర్ట్ అవసరమా కాదా అని ఒక దూర ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఆలోచించుకుంటాను. ఈ రాజకీయాల కోసం, ఈ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధంగా బురదచ్చవడం మంచి పని కాదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జిల్లా రేషన్ డీలర్స్ సమాఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా రేషన్ దుకాణం నడపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 29,000 మంది డీలర్లు 16,000 గ్రామాల్లో 4,15,00,000 మంది ప్రజలకి వాళ్ళ సరుకులు పంపిణీ చేస్తున్నాం. 1,30,00,000 కార్డుల ద్వారా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గత 15 నెలలుగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన చేసాం. డీలర్ల గురించి కింటాకి 70 రూపాయలు కమిషను, 5 రూపాయలు యూజర్ ఛార్జీ, బియ్యానికి పంచదారకి 60 రూపాయలు, గోధుమ 70 రూపాయలు కమిషన్ ఇస్తాను రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అది ఇంకా అమలు చేయకుండానే డీలర్లకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ టీపీడీఎస్ కంట్రోల్ ఆర్డర్ 2015 అనే దాన్ని తెచ్చి వ్యక్తిగతంగా ఉన్నటువంటి రేషన్ డీలర్ల స్థానంలో డ్వాక్రా సంఘాలని, గిరిజన కోఆపరేటివ్ సొసైటీని నియమించాలనే ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ ప్రతిపాదనని ఎమ్మటే రాష్ట్ర ప్రభుత్వం విత్డ్రా చేసుకోవాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండు. ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్స్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మరి ఈరోజు ఏప్రిల్ నుంచి ఈ పాస్ మిషన్స్ ఓపెన్ చేశారు. మరి గతంలో డీలర్లు దొంగలని ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ పాస్ మిషన్ ఇంక్లూడ్ చేసింది. మరి ఆ రోజు పరిటాల సునీత గారు, కమిషనర్ గారు కమిషన్ పెంచుతామని 70 రూపాయలు 80 రూపాయలు చేస్తామని చెప్పారు. మరి నేటికి ఏప్రిల్ నుంచి 7 నెలలు అవుతుంది, ఇంతవరకు కూడా కమిషన్ పెంచలేదు. ఎన్నో స్కీములు గవర్నమెంట్ పెడుతుంది. 100% సక్సెస్ఫుల్ ప్రజలకు అందరికీ వెళ్ళి రేషన్ షాప్ అనేసి సభాముఖి రోజు చెప్తున్నాం. వైఎస్సార్ కడప జిల్లాలో తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నగర పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుండి సుమారు 15 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలతో పాటు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ నవీన్ గులాటి మీడియాతో మాట్లాడారు. దొంగతనం చాలా మనమే చూసాము. అది ట్రెండ్ మన చాలా డిస్టర్బింగ్ ట్రెండ్ ఉన్నాయి. సో లాస్ట్ సమ్మర్ సీజన్లో స్పెషలీ సిరీస్లో ఒఫెన్సెస్ జరిగినాయి. సో మనమే ఇది దృష్టిలో పెట్టేసి ఒక సిసిఎస్ డిఎస్పీకి అది పని ఇచ్చాము, తప్పకుండా డిటెక్షన్ చేయాలి. సో అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ట్రాక్ చేసి ఫైనలీ మనమే ఒక మేజర్ గ్యాంగ్ న్యూట్రలైజ్ చేయడం జరిగింది. అది 3 మెంబర్స్ మనమే ఈరోజు అరెస్ట్ చేసాము. షేక్ మహబూబ్, అవులా సాయి ప్రతాప్ రెడ్డి అండ్ షేక్ చాంద్ బాషా, ఆల్ రెసిడెంట్ ఆఫ్ కడప. టోటల్ ఈయన మన జిల్లాకి కడప టౌన్ లోపల 9 కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ కన్ఫెస్ చేయడం జరిగింది. ఒక 1/2 kg పైన బంగారం రికవర్ అయింది, గోల్డ్ రికవర్ అయింది, 15 తోలా సిల్వర్ ఆర్నమెంట్, ఒక వీడియోకాన్ ఎల్ఈడి టీవీ, సామ్సంగ్ ట్యాబ్, యాపిల్ ఐపాడ్ వాచెస్ అన్నీ కలిపి 15 lakh రూపీస్లో సొంత సామాన్ మనమే రికవర్ చేసాము.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సంచలనం సృష్టించిన లారీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేగుళ్ల శివబాబు కేసులో ముగ్గురికి యావజ్జీవ ఖైదు విధించింది కాకినాడ కోర్టు. 2007లో శివబాబు కోర్టుకు వస్తుండగా ప్రత్యర్థులు కోర్టు ఆవరణలోనే కత్తులతో దాడి చేసి హత్య చేశారు. హత్యలో 7 పాల్గొనగా 3 నిర్దోషులుగా కోర్టు తీర్పు చెప్పింది. ఒక ముద్దాయి మృతి చెందాడు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో పోలీసుల తనిఖీల్లో భాగంగా మరిడిమాంబ ఆలయం వద్ద ఒక వాహనంలో గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా 3 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 20 లక్షలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒక గంజాయి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద నేను మా ఎస్ఐస్ మరియు మా సిబ్బంది వెళ్ళి గబ్బాడ నర్సీపట్నం రూరల్ పిఎస్ లిమిట్స్ గబ్బాడ విలేజ్ దగ్గర మేము వాహనాలు తనిఖీ చేస్తుండగా మాకు బొలెరోలో గంజాయి సుమారు 510 కేజీలు అక్రమంగా తరలిస్తుండగా మేము పట్టుకోవడం జరిగింది. అందులో మాకు 3 ముద్దాయిలను మేము పట్టుకున్నాం. మరొక 2 పరారీ అయిపోయినారు. వాళ్ళ గురించి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని పట్టుకున్న వ్యక్తులు మేము ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా వెంకటనగరం గ్రామంలోని గిరిజనుల భూముల్లో జీడి తోటలో నరికివేసిన అటవీ శాఖ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. తుని మండలం ఎన్ఎస్ వెంకటనగరం గ్రామంలో గత 30 సంవత్సరాలుగా 30 కుటుంబాలకు సంబంధించినటువంటి గిరిజనులు పేదలు అక్కడ సుమారు 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి జీడి తోటలు పెంచుకొని పోడు భూముల్లో వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ రోజు గత 3 రోజులుగా ఫారెస్ట్ వాళ్ళు తుని రేంజరు ప్లస్ గార్డ్స్ కలిపి ఆ 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి 30 ఎకరాలు ఉన్న జీడి తోటలు మొత్తం కూడా నరికివేయడం అనేది జరిగింది. ఇదేమిటని గిరిజనులు అడ్డుపడితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి దాడి చేసి కులం పేరుతో దూషించి ఈరోజు మొత్తం జీడి తోటలు మొత్తం కూడా నరికివేయడం అనేది జరిగింది. వాళ్ళు జీడి తోటలు నరికినటువంటి ఫారెస్ట్ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి మొత్తం గిరిజనులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పేరుతో రోడ్డు డివైడర్ల వినియోగంపై ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న చర్యలపై సిఐటియు నేతలు మండిపడుతున్నారు. మద్దిలపాలెం కూడలిని అస్తవ్యస్తంగా విభజించి ప్రయాణికులకు ఇక్కట్లకు గురి చేస్తున్నారంటూ వారు నిరసన చేపట్టారు.
దళితుల భూముల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు ఆపాలంటూ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన 4 గ్రామాల రైతులు పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తమ భూముల్లో అక్రమంగా గ్రావెల్ ని తవ్వుకుపోతే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. 4 గ్రామాల ప్రజలు ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన విషయం తెలుసుకున్న సూరంపాలెంకు చెందిన కొందరు రైతులు అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్న వారికి మద్దతుగా ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో తోపులాట జరిగింది. ప్రైవేటీకరణ మోజులో ఉన్న ఏపీ సర్కారు ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు సిద్దమవుతోంది. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు విశాఖ జిల్లా అనకాపల్లిలో అక్టోబర్ 10-11 తేదీల్లో మహాసభలను నిర్వహిస్తున్నట్లు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేత అరుణ తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చినటువంటి నిధులు సక్రమంగా సకాలంలో ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలకి అప్పగించరాదని చెప్పేసి కొన్ని నిర్ణయాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ నిర్ణయాలపై అక్టోబరు అంటే ఈ నెల 10-11 తేదీల్లో అనకాపల్లిలో 7వ మహాసభలు జరపబోతున్నాం. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలకి ఇవ్వాల్సిన బడ్జెట్ని 18,000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు తగ్గించడం జరిగింది. దీనివల్ల లబ్ధిదారులకు అందాల్సిన పౌష్టికాహారం కానీ, పేద విద్యార్థులకు అందాల్సిన గుడ్లు పౌష్టికాహారం కానీ సకాలంలో అందడం లేదు. ఈ నిధులు ఎంతైతే గతంలో ఇచ్చేవారో ఈ ఏడాది నుంచి కూడా అదే మాదిరిగా ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఇప్పటికీ రాష్ట్రంలో కొన్ని చోట్ల, అలాగే మన జిల్లాలో కూడా అర్బన్ 1, అర్బన్ 2, పెందుర్తి, అనకాపల్లి అర్బన్లో అక్షయపాత్ర నడుస్తుంది. మళ్ళీ మొన్న రీసెంట్గా వేదాంతకు కూడా 4,000 సెంటర్లని అప్పగిస్తామని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా, ఒక మంత్రి కూడా, పీతల సుజాత గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఐసిడిఎస్ను నేరుగా ఈ లబ్ధిదారులకు అందేలా పౌష్టికాహారం టీచర్లే నిర్వహించాలని చెప్పేసి కర్తవ్యాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. స్వచ్ఛంద సంస్థలకు అప్పగించరాదని చెప్పేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇదే మాదిరిగా అక్టోబర్ 10-11 తేదీల్లో ఏవైతే మహాసభలు జరుగుతాయో ఆ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గుంటూరు జిల్లా నెహ్రూ నగర్ తండాకు చెందిన ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య ప్రియుడితో కలిసి హత్య చేసిందని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నేనైతే నిన్ను 2 చేతులు లేవు, కాలు లేదు. నెహ్రూ నగర్ తండా వాస్తవ్యుడు. ఇతను మన్యపల్లి తండా, ఆమెతో వివాహం జరిగింది 8 సంవత్సరాల క్రితం. వీరికి 2 పిల్లలు. ఇతను జీవనం దీని గురించి అని చెప్పేసి మన్యపల్లి తండా భార్య వాళ్ళ ఊళ్ళో గత 1 మంత్ నుంచి అక్కడ నివసించడం జరుగుతూ ఉంది. నిన్న సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ఈ గోపీనాయక్ అనే అతను మన్యపల్లి తండాలో ఇంటి వెనక మృతి చెంది పడి ఉండటం గమనించిన ఊరి ప్రజలందరూ వీళ్ళ బంధువులకి తెలియజేయడం వల్ల వీళ్ళందరూ వెళ్ళి గోపీనాయక్ని చూడటం జరిగింది. ఇతను బంధువులు అన్నగారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలా భార్య తరపు వాళ్ళ మీద అనుమానం ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద అనుమానాస్పద మృతిగా మేము కేసు రిజిస్ట్రేషన్ చేసి దర్యాప్తు చేస్తాము. విశాఖ జిల్లా మన్యంలో గూడెం కొత్తవీధి మండలంలో 2 టీడీపీ నేతలను, ఒక కార్యకర్తను మావోయిస్టులు అపహరించారు. బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం మొగ్గు చూపడంతో వ్యతిరేకిస్తున్న మావోయిస్టులు ఈ చర్యకు పూనుకున్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ వారికి హాని తలపెట్టకుండా తక్షణం వారిని విడిపించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
మహారాష్ట్ర గోదావరి జన్మస్థానం నుండి సైకిల్ యాత్ర చేపట్టిన ఒక సాధువు కాకినాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ పరిపాలన కావాలని, అవినీతి పాలన అంతమొందించాలని, జల కాలుష్యం నిర్మూలన చేపట్టాలని కోరారు. ఈ గోదావరి సైకిల్ యాత్ర మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం గోదావరి జన్మస్థానం నుండి ఈ యాత్ర ప్రారంభించబడి నేడు మన కాకినాడ చేరుకోవడం జరిగింది. ప్రధానంగా 6 అంశాల పైన ఈ సైకిల్ యాత్ర చేయడం జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మాతృభాష తెలుగులోనే పరిపాలన జరగాలని, అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం, తర్వాత స్వచ్ఛ భారత్, స్వచ్ఛ పరిపాలన, మూడవది పర్యావరణ పరిరక్షణ, జల కాలుష్యం, అవినీతి అక్రమాలు నిర్మూలించడం కోసం ఈ యాత్ర చేయడం జరుగుతుంది. అలాగే మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు, శుభ పరిణామే. అయినప్పటికీ స్వచ్ఛ భారతే కాదు, స్వచ్ఛ పరిపాలన కూడా కార్యక్రమాన్ని కూడా ఆయన తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల్లో కూడా అవినీతి అక్రమాలు లేని పరిపాలన అందించడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఈ సైకిల్ యాత్ర ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పోడూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా 80 లక్షల వ్యయంతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం పోడూరులో 63 లక్షలతో నిర్మించనున్న భవనానికి భూమి పూజ చేశారు. ముఖ్యమంత్రి కావాలని అప్పుడే 3వ విడతగా మనం ఈ పెన్షన్ ని తీసుకోవడం జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాలి, నిద్రలో కూడా అదే కలవరిస్తున్నానని చెప్తా ఉన్నారు. మరి సంవత్సరం నీ ప్రభుత్వం పడిపోతే నేను అధికారంలోకి వస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించిందనేది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా వాస్తవాన్ని తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి నదులలో నడిపే దానికోసం ముఖ్యమంత్రి గారు కష్టపడుతూ ఉన్నారు, అహర్నిశాలు కష్టపడుతూ ఉన్నారు అని చెప్పి ఈ రోజున భావించి గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపుగా రాష్ట్ర బడ్జెట్లో మరి దాదాపుగా 6,640 కోట్లు బీసీ సబ్ ప్లాన్ ద్వారా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో మనందరికీ బీసీ సోదరుల కోసం ఇవ్వడం ఇది ఒక చరిత్ర అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. నకిలీ ఏసీబీ అధికారి గుట్టు రట్టు, నిందితుడిని అరెస్ట్ చేసిన అధికారులు. రాజకీయ లబ్ధి కోసం జగన్ పాకులాడుతున్నాడు, మంత్రి అయ్యన్న పాత్రుడు ఫైర్. దళితుల భూముల్లో అక్రమ గ్రావెల్ తవ్వకాలు ఆపాలి, ఆర్టీఓ కార్యాలయం వద్ద రైతుల ధర్నా. విశాఖ జిల్లాలో పోలీసుల తనిఖీలు, 20 లక్షలు విలువ చేసే గంజాయి స్వాధీనం. అటవీ శాఖ అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, కాకినాడలో ధర్నా చేపట్టిన గిరిజనులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.